మా తాతగారి చివరికి మేము కూడా చూసాం, మా కళ్ళారు చూసినటువంటి విషయమే ఇది. మా తాతగారికి అలవాటు అయిపోయింది, వాళ్ళ ఇంట్లో బాదం చెట్టు ఉంటుంది, బాదం ఆకులు కోసి పెద్ద విస్తరి కుట్టేవారు. మేమనే వాళ్ళు పెద్ద విస్తరి అని చిన్నప్పుడు చూసి ఆట ఆడుకుంటుండేవాళ్ళం. ఏం జరిగేది, అంత పెద్ద విస్తరి ఎవరి కోసం తయారు చేస్తున్నారు ఏంటని చెప్పి చూస్తే వాళ్ళ అమ్మగారు, మా అమ్మమ్మ గారి శరీరంలోకి వచ్చేది ఆవిడ. రాగానే పేరు పెట్టి పిలిచేది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని ఎలా పిలుస్తున్నారు, సత్యనారాయణ మా తాతగారి పేరు, ఏ సత్యం అని చెప్పి పేరు పెట్టి పిలిచేది. ఆ సమయంలో ఆవిడ మొత్తం పెద్ద విస్తరాకు ఉంటుంది, దానికి సరిపడా మొత్తం అన్నం వడ్డించేవాడు, కూరలు వడ్డించేవాడు, అన్నీ వడ్డించేవాడు. మొత్తం తినేసేది ఒక వ్యక్తి, మొత్తం తినేసి టక్కన కింద పడిపోయేది. మళ్ళీ లేచి మామూలు మనిషి భోజనం చేసేది ఆవిడ. అంటే ఎందుకు అలా విధంగా, అంటే ఆవిడికి ఆ రోజున ఆకలితోనే చనిపోయిందని చెప్పి విన్నాను. ఆ ఆకలి తీర్చుకోవడానికి ప్రతి సంవత్సరం ఆ రోజున, ఆ తిథి రోజున వచ్చేది, ఇలా చేసేది. ఆ విస్తరి నిండా అన్నము ఇంత కుప్ప పోసేవారు మా తాతగారు. అన్నం పెట్టి చుట్టూ కూరలు అన్నీ చేసి పెడితే మొత్తం తినేది, మళ్ళీ కింద పడిపోయి నీళ్ళు చల్లగానే లేచేది, మళ్ళీ భోజనం పెడితే మళ్ళీ మామూలుగా తినేది.